జనసేన నాయకులు డీకే చంద్రన్న గారిని వేదికలకు రావాల్సిన ప్రజలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు హృదయపూర్వక స్వాగతం. ఈనాడు నాయకత్వం జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి నాయక పార్టీల ఐక్యత, మధ్యలోనే పార్టీల ఐక్యత. జై గట్టిగా తాడేపల్లి వినిపించాలి, గట్టిగా ఒక్కసారి మరొక మీడియా మిత్రులకు అవకాశం ఇవ్వాలి. అక్కడ ఉన్న కెమెరా నుంచి కొద్దిగా వెనక్కి రండి. ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళు కవరేజ్ చేసే విధంగా వెనక్కి రావాలి. మీడియా వాళ్ళు దయచేసి వెనక్కి రండి. త్రిపుల్ తలాక్తో ముస్లింల మన్ననలు పొందిన మోడీ గారు అలాగే మన కోసం వెయిట్ చేసి ఇన్ని తక్కువ సీట్లకి ఒప్పుకున్న బీజేపీ పార్టీకి ముందు మనం సీట్లు సర్దుబాటు కాకపోయినా తనకు అలాట్ చేసిన సీట్లలో ఒక ఎంపీ సీట్ని 3 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి కూడా ఈ రోజు రాష్ట్రం చేసినటువంటి ఈ సమావేశంలో మన ఎంపీ అభ్యర్థి ఈనాడు వైసీపీ కార్యకర్తలు వస్తారు, నాయకులు వస్తారు, క్యాండిడేట్ రావచ్చు. ఎక్కడ పెట్టారని అడగండి. కరెంటు రేటు పెంచారు, ఎందుకు పెంచారని అడగండి. హాజరైన 12 డివిజన్ల నుండి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, నా కుటుంబ సభ్యులైన జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే స్టేజ్ పై ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్ గారు, మేయర్ గారు, అలాగే జగన్మోహన్ ని ఉమ్మడి అభ్యర్థిగా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎంతో ఆనందంగా, సంతోషంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు, యువత కోరుకున్నట్టే తెలుగుదేశం అధినేత ఎన్నుకోబడ్డారు. ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని మీరందరూ ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను గెలిపిస్తే మొట్టమొదటి స్మార్ట్ సిటీ చేయడమే నా ఏకైక లక్ష్యం. మన చిత్తూరుని ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ అంతా ఇంత కాదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ హైటెక్ సిటీని కట్టినప్పుడు ఎగతాళి చేసిన పలు రాష్ట్ర నాయకులు ఈరోజు హైదరాబాద్ను చూసి గర్వపడుతున్నారు. ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేసినట్టు ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయరు. నాకు తెలిసి ఈ భారతదేశంలోనే ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, అది రాత్రి 12 గంటలైనా, అది తుఫాన్ వచ్చినా, ఇంకా ఏది వచ్చినా టెలికాన్ఫరెన్స్ తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్తని, అధికారుల్ని ఆ సమయానికి ఏం జరిగిందో తెలుసుకొని అప్పటికప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టే ఒక గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు అని ఒక మేనిఫెస్టోని తయారు చేశారు. దాంట్లో ముఖ్యంగా మహిళలకి ఫస్ట్ ప్రాధాన్యత కల్పించారు. మహాశక్తి, ఆ మహాశక్తిలో మహిళలకి ఎన్నో మంచి కార్యక్రమాలను రూపొందించారు. అలాగే మహిళలకి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి మా మేనిఫెస్టోలో అంగీకరించారు. అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఎందుకంటే మహిళలు ఎప్పుడు ఇళ్లలో ఉండి కిచెన్ వరకే పరిమితం అయిపోతున్నారనే బాధతో మహిళలు కిచెన్కే కాదు
ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా తిరగాలి, వాళ్ళ మొగుళ్ళు బాగుండాలి అంటే గుళ్ళు గోపురాలు, అలాగే ఎంటర్టైన్మెంట్ పార్కులు, మంచి వాతావరణం ఉన్న అన్ని జాగాలకి తిరిగి వచ్చి వారు హ్యాపీగా ఉండాలని ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టారు. అంటే ఇంటి దాకే వస్తుంది. పంచాయతీల్లో గ్రామాల్లో త్రాగునీరు ఎంతో ఇబ్బందికరం. సో ప్రతి ఇంటికి త్రాగునీరు, అదొక మంచి కార్యక్రమం. అలాగే రైతులు, చిత్తూరు నియోజకవర్గంలో మామిడి రైతులు, అలాగే పాడి పరిశ్రమ, ఎన్నో రైతులు ఇబ్బందికరంగా ఉండాలని రైతులకి ఏటా 20,000 రూపాయలు ప్రకటించారు. అలాగే విద్యార్థులకి చదువుకోవడానికి నాడు నేడు అని ఇప్పుడున్న ఒక ముఖ్యమంత్రి పెట్టాడు, కానీ ఆయన కొన్ని స్కూళ్ళకి కలరింగ్ ఇచ్చాడు తప్పితే ఎక్కడా చదువుకునేకి సరైన వ్యవస్థ లేకుండా చేశాడు. సో చదువుకునే విద్యార్థులకి కూడా 15,000 రూపాయలు, అంటే ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే 30,000 రూపాయలు, అటువంటి ఒక మంచి కార్యక్రమాల్ని చేపట్టారు. అలాగే యువతకి కాబట్టి అలాగే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ ఏది అంటే అది క్యాపిటల్ అనేది 3 అన్నాడు. ఒక ఆయనేమో 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అంటాడు, ఈయనేమో 3 రాజధానులు అన్నాడు. కానీ రాజధానే కట్టలేనోడు ఇంకొకరి పెళ్లిళ్ళు, ఇంకొకరి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతుంటారు. ఏమీ చేత కానీ ఒక ముఖ్యమంత్రి. అలాగే చంద్రబాబు నాయుడు గారు అడిగిన తక్షణం 33,000 ఎకరాలని ఆయన పైన ఉన్న నమ్మకంతో ఆనాడు గుంటూరు రైతులు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇచ్చారు. ఆయన కూడా ఎంతో నమ్మకంతో అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలపడానికి అక్కడ మీరు కానీ వెళ్ళి చూస్తే ఎన్ని కట్టడాలు, ఆ రోడ్లు, ఆయన తయారు చేసిన ఒక క్యాపిటల్ని సంపూర్ణంగా కులం పేరుతో ఆపేశాడు. అది అమరావతి కాదు, కమరావతి, అమరావతి కమ్మోళ్ళది అన్నాడు. సో ఏది చేత కానీ ఈ ముఖ్యమంత్రి అన్నిటినీ ఆపేసి ఇప్పుడు వైజాగ్ అంటున్నాడు. ఇంకొంచెం అటుపోతే బెంగాలే ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్. అందరినీ తీసుకుపోయి ఆ సముద్రంలో కలిపేసే సిద్ధంగా ఉంటాడు. మీరు ఈసారి కానీ ఏమారితే ఆంధ్ర రాష్ట్రం ఈ ఇండియా మ్యాప్లో కూడా ఉండకుండా పోతుంది. ఆయనకి కట్టడం ఏది తెలీదు, అమ్మడం ఒకటే బాగా తెలుసు. అమ్ముకుంటూ పోతే వైజాగ్ వచ్చింది. వైజాగ్ తర్వాత ఇంకేముంది? సముద్రమే ఉంది. దాన్ని కూడా అమ్ముతాడు. కాబట్టి మీరందరినీ కోరుకునేది ఒకటే, నాకు ఇక్కడ ఒక 12 వార్డులలో నుండి వచ్చిన ప్రజల నాయకులు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని ఒక స్మార్ట్ సిటీ, అంటే నేను చిత్తూరు నుండి సిటీకి పోయినా కాబట్టి సిటీలో పలు వ్యాపారాలు చేసి కష్టపడి పైకి వచ్చి మళ్ళీ నేను పుట్టిన నా గడ్డకు వచ్చినా కాబట్టి అటువంటి బెంగళూరు లాంటి ఒక సుందరమైన నగరాన్ని తయారు చేయడానికి ఒక మంచి మేనిఫెస్టోని తయారు చేశా. కాబట్టి మీరందరూ అవకాశం ఇస్తే ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దే అవకాశం నాకు ఉంటుంది. మొట్టమొదటిగా నేను చేసే పని స్మార్ట్ సిటీ, త్రాగునీరు, రోడ్లు, లైట్లు, హాస్పిటల్, అంటే ఇంకా చాలా అడిగారు. వాటన్నిటితో పాటు చిత్తూరుకి ఒక యూనివర్సిటీ తెచ్చే బాధ్యత ఇవాళ మీ అందరి ముందు చెప్తున్నా. అది ఒక తెలుగుదేశం పార్టీ, ఒక గురజాల జగన్మోహన్కే సాధ్యం. ఎందుకంటే బీజేపీతో పొత్తు, జనసేనతో పొత్తు, తెలుగుదేశంకి కలిసి వచ్చే ఈ ఒక్క అంశం మనం ఏదైనా తేవడానికి సాధ్యమైతుంది. అలాగే ఈ చిత్తూరులో కొందరు నాయకులు, అందరు నాయకులు ఈ చిత్తూరుని పరిపాలించిన వాళ్ళందరినీ ఒకే స్టేజ్ పై ఆప్యాయతతో, అనురాగంతో, ఎంతో ఇష్టంగా కూర్చొని కలిసి నవ్వుతున్నారంటే ఇది చిత్తూరు కోరుకునేది. చిత్తూరు ఒక ప్రశాంతమైన నగరం కావాలి అంటే మీ ఓటు ఎవరికి వేయాలి? సైకిల్ కేసి తెలుగుదేశాన్ని గెలిపిస్తే ప్రతి ఒక్కరు ఇలాగే కలిసి మెలిసి, ఎలాగైతే వారి అనుభవాలు
ఇక్కడ ఉన్న సికే బాబు గారు అయితే హ్యాట్రిక్ ఎమ్మెల్యే, అలాగే మా ఏఎస్ నారాయణ గారు, వారు ఎంత అనుభవం. వారితో పాటు మా ఎమ్మెల్సీ దొరబాబు అన్న, వారి అనుభవం. చంద్రప్రకాష్ అన్న, వారి అనుభవం. సభ కింద ఉన్న ప్రజలందరికీ కూడా నా నమస్కారాలండి. మనం అందరం చూస్తూనే ఉన్నాం, సమర్థవంతమైన నాయకత్వం లోపించింది గత 5 ఏళ్లలో. మనం ఏ సమర్థతనైతే మనం ఊహించి ఎన్నుకున్నామో అది కాస్త ఫెయిల్ అయిపోయారు. కాబట్టి మన సమర్థవంతమైన నాయకుడిని ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఎంతమైంది, అది మనకి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి చూస్తే మన నెత్తిన చాలా అప్పులు, ఒక్కొక్క పర్సన్కి అప్పులు ఏర్పాటు పడతా ఉన్నాయి. అభివృద్ధికిను సంక్షేమానికి మధ్యన బ్యాలెన్స్ చేయలేకపోతా ఉన్నారు. సంక్షేమం చూపిస్తున్నారు, అభివృద్ధి ఏం కనపట్టలేదు. మనకు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మనకు చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థమైన నాయకుడు కావాలి. అలాగే జనసేన బీజేపీ కూడా మనకి కలిసి వచ్చింది కాబట్టి ఈ టైం, ఈ అవకాశాన్ని వినియోగించుకొని చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన సీఎం అవ్వాలంటే మన ఎమ్మెల్యే గారిని, తర్వాత ఇక్కడ ఉన్న ఎంపీ గారికి మీరంతా ఓట్లేసి గెలిపించాలని ప్రార్థన చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.